కార్డులకు సంబంధించి 2001 తర్వాత సుప్రీంకోర్టు చాలా మార్గదర్శకాలు జారీ చేసింది. పియూసీఎల్ రాజస్థాన్ వారు వేసిన కేసుకు సమాధానంగా మొత్తంగా ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్నింటినీ సమీక్షించి అప్పుడు సుప్రీంకోర్టు వారు వాధ్వా కమిటీని నియమించారు. 2006లో వాధ్వా కమిటీ రేషన్ కార్డుల పైన చాలా నిర్దిష్టమైన సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. అటు తర్వాత 2013లో మరి ఫుడ్ సెక్యూరిటీ చట్టం కూడా పాస్ అయింది. దాంట్లో కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. నేను 2 ప్రశ్నలు అనుబంధంగా అడగదలిచినండి. మొట్టమొదటిది ఏమిటంటే, ఎప్పట్లోగా చాలా వరకు 2014 తర్వాత కొత్త రేషన్ కార్డులు ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట ఇవ్వలేదు. అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉండటం వల్ల తలెత్తుతున్న సమస్యలకు సంబంధించి ఇటీవల కాలంలో చాలా ప్రస్తావన కూడా వచ్చింది. ఇది మొదటిది. అందుకని ఎప్పట్లోగా ఇస్తారనేది. రెండవది నేను అడుగుతున్నది ఏంటంటే, మార్గదర్శకాలను జారీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త పాటించటం చాలా అవసరము. దానికి ఆర్థికపరమైనటువంటి లిమిట్ కన్నా సమూహాలను అందులో చేర్చగలిగితే, అసంఘటితంగా కార్మికులు ఉంటారు, రకరకాలుగా సాంప్రదాయకంగా యాచక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొన్ని కులాలు పూర్తిగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాయి, ప్రత్యేకంగా సంచార జాతులు, ఇటువంటి వాళ్ళందరినీ ఏఏవై కార్డుల విషయంలో కానీ బీపీఎల్ కార్డుల విషయంలో కానీ తప్పకుండా వారిని జాబితాలో చేర్చి వీలైనంత తొందరగా వారందరికీ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నాను. ఆనరబుల్ నెక్స్ట్ క్వశ్చన్ వేసిన ఉన్నాడు. Honorable Chairman, sir, since a number of members are expressing interest to discuss this issue, I'll just give a little background. Before the formation of Telangana state, in the erstwhile Andhra Pradesh, there were 91,68,231 ration cards in the districts constituting Telangana. The number of beneficiaries were 3.38 crores units and individuals. Thereafter, 2,46,324 ration cards were cancelled as these beneficiaries migrated to Andhra Pradesh. At the time of formation of Telangana state, a total of 89,21,907 ration cards covering 2.7 crore beneficiaries were existing in the state. The same have been converted as food security cards, central and state, and issued as new food security cards, duly changing ration card series following Telangana code. In addition to the above, a total of 6,47,479 new food security cards covering 20,69,000 beneficiaries were issued in the state from 2016 to 2023. Simultaneously, 5,98,000 food security cards covering 19 lakh beneficiaries were deleted as they were ineligible from 2016 to 2023. As a net result, in the 10 years of 2014 to 2023, the total cards issued in the state on the positive side were 49,000 cards covering 86,000 beneficiaries. Now, as of today, there are 89.95 lakh cards in the state covering 2.81 crore individuals. The category-wise food security cards in the state as of today are: in the central government scheme, National Food Security Act, 54 lakh cards covering 1.91 crore individuals. In the state, 35 lakh cards covering 89 lakh individuals. Then for new members, new member addition, the new member addition applications pending with the government. These applications have been received through Me Seva.
18 lakh applications have been received just not now, for many years now. And covering a total of 26 lakh individuals, existing card lo కొత్త మెంబర్స్ యాడ్ చేసుకోవడానికి అప్లికేషన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ అంచనాల మేరకు మేము చేసిన ఎక్సర్సైజ్ అంచనాల మేరకు అప్రాక్సిమేట్గా మరో 10 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క రేషన్ కార్డ్కి 3.16 ల్యాక్ యూనిట్స్ అంటే ఇండివిజువల్స్ ఉంటారు. అంటే మొత్తము కొత్తగా 31 లక్షల మందికి రేషన్కి ఎలిజిబిలిటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చేసిన అంచనా అని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా దీనికి ప్రభుత్వానికి అదనంగా 956 కోట్లు ఖర్చు కాబోతుందని చెప్పి మేము చేసిన స్టడీ ఎగ్జామిన్ చేసిన విషయం మనం చేస్తాను. ఈ విషయాన్ని కొత్త రేషన్ కార్డ్స్ మరి ఏ మొడాలిటీస్తో ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నేను చైర్మన్గా, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ దామోదర్ రాజనరసింహ గారు మెంబర్స్గా క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చాలాసార్లు మేము మీటింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మేము క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి రికమెండ్ చేసింది ఏంటంటే, ఈరోజు క్యాబినెట్లో ఈ రికమెండేషన్ మీద చర్చ జరగబోతుంది. బట్ ఏం చేసామంటే, ఫస్ట్ మేము అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి లెటర్ రాసాం. మేము